పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరిని చూస్తే ఎస్పెషలీ నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తుంది. బికాస్ ఐ వాజ్ నాట్ సీరియస్ అబౌట్ స్టడీస్. ఏదో ఆషామాషిగా వెళ్ళేదాన్ని, చదువుకునేదాన్ని, ఇంటికి వచ్చేదాన్ని. మీరందరూ ఏమేమి చేశారో అవి కూడా నేను కాలేజ్లో చేసినట్టే. బియాండ్ దట్ డోంట్ ఆస్క్, బికాస్ మా అమ్మ నాన్నగారికి తెలీదు. దే యూస్ టు థింక్ ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్. ఓకే, సో అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నాకు చాలా సంతోషంగా, చాలా మిమ్మల్ని అందరం చూసి చాలా ప్రౌడ్గా ఉంది. అండ్ ఐఎమ్ హియర్. ఇక్కడ నేను ఒక తల్లిగా, మీ తల్లిగా, అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, మేము ఎన్టీఆర్ ట్రస్ట్ కింద స్కూల్ కాలేజ్ కూడా నడుపుతున్నాం. అందుకే నాకు తెలుసు వాట్ ఆర్ ఆల్ ద ప్రెషర్స్ యూ స్టూడెంట్స్ ఆల్ అండర్గో. అండ్ మీ అందరికీ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, అవర్ Andhra Pradesh is in your hands. It's not only in one leader. Each one of you can become a leader. ప్రతి ఒక్కడిలో ఉంటుంది. అది మీరు తట్టి మిమ్మల్ని మీరే పైకి లేచి మీకోసం, మీ హక్కు కోసం మీరందరూ ముందుకి నడవాలని నేను కోరుతున్నాను. మీ అందరూ చూస్తూనే ఉండుంటారు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత అవస్థపడి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చారు. అట్లానే చాలామంది పెద్ద వ్యక్తులు, కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు పైకి రాలేదు. దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యోర్ హార్డ్ వర్క్. నథింగ్ కమ్స్ ఫ్రీ. ఏది ఫ్రీగా రాదు. ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే వెళ్ళిపోతుంది. మీ కష్టార్జితం మీతోనే నడుస్తుంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎస్పెషలీ ద ఉమెన్, ద గర్ల్స్ ఆర్ నో లెస్. పట్టుదల, ధైర్యం, మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. మన ఆడాళ్ళం, మన గర్ల్స్, వి ఫేస్ అ లాట్ ఇన్ ద వరల్డ్. నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో. పెళ్ళయ్యే వరకు ఒక జీవితం, పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యత. నా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్నాను. అది రాజకీయాల్లో కానీ, బిజినెస్లో కానీ, ఏది ఎదుర్కొన్నా అది నేను ఏదన్నా ఒక 2 రోజులు బాధపడతాను కానీ ఐ విల్ జస్ట్ పుల్ అప్ మై సెల్ఫ్. నన్ను నేను లాక్కుని ముందుకెళ్తాను. ఎవరు రారు మీతో. లెట్ ఇట్ బి ఈవెన్ ద ఫ్యామిలీ. యూ షుడ్ బీ బాదర్డ్. ఏదో మన కుటుంబం వస్తుంది, అది వస్తుంది, అదంతా తర్వాత. అది ముందల మనం ధైర్యం మనకు ఉండాలి. ఎవరేం చేసినా వీ హ్యావ్ టు హ్యావ్ ట్రస్ట్, బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అండ్ ఇన్ అవర్ హార్డ్ వర్క్. ఎందుకంటే నేను నందమూరి తారక రామారావు గారి కూతురు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి భార్య కావచ్చు. దట్ ఈస్ ఆల్ సెకండరీ ఫర్ మీ యాజ్ అ ఉమెన్. యాజ్ అ ఉమెన్ ఐ థింక్ ఐ కెన్ డూ బెటర్ దెన్ ఎనీవన్. అదే మీ అందరి గుర్తు చేస్తున్నాను. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, చిన్నాళ్ళు, ఇదంతా మైండ్ గేమ్. మనందరం ఒక్కటే. మన అందరిలోనూ ఆ శక్తి ఉంది. నేను చెయ్యగలను అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్. మీరు ఎంత ఫోకస్గా మీరు ఆ పని మీద పెడితే అంత ఫోకస్గా మీరు ముందుకు వెళ్ళచ్చు, ఏదైనా ఎదుర్కోవచ్చు. ఆ ఫోకస్ ఉంటేనే మీ మైండ్ దాని మీద ఉంటుంది, మీరు చేయబోయే పని మీద. ఆ ఫోకస్తోనే మీరు ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు నేనున్నాను. నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను హెరిటేజ్ని చూసుకోమని చెప్పారు.
ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు బిజినెస్ అంటే ఏమీ లేదు. ఇప్పుడే చెప్పాను, కాలేజ్ వాజ్ జస్ట్ ఫన్ ఫర్ మీ. ఐ ఎంజాయ్డ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్. సో అట్లా పెరిగిన దాన్ని నన్ను తీసుకెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్గా నన్ను బాధ్యతలు ఇచ్చారు. అది బాధ్యతగా తీసుకున్నాను. గ్రాంటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్. అందరినీ నాతో పాటు ఇస్ ఆల్ సూపర్ఫిషియల్. ద మోర్ ఇంపార్టెంట్ ఇస్ ద విల్ టు వర్క్. అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఇప్పుడు నుంచే మీరు ఆ ఫోకస్ పెడితే మీ జీవితాలు చాలా బాగుంటాయి. మోర్ దెన్ దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ డూయింగ్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ లేకపోతే ఏది అవ్వదు మీ జీవితంలో. ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ఓకే, హీఈస్ మై సన్. మోర్ దెన్ దట్ హీ మైట్ బీ చంద్రబాబు నాయుడు సన్ or he might be a minister. As a mother, నేను ఎప్పుడు చెప్తాను అతనికి, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి, మీ నాన్న కంటే పెద్ద గొప్పాడవ్వాలి. నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు, నేను నాన్నలాగా చేయలేవా? దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్. నెవర్ సే ఐ కాంట్ డూ better than that person, this person. అదంతా మన మైండ్ గేమ్. ఇట్స్ ఆల్ మీ చేతిలో ఉంది మీ భవిష్యత్. అందుకే 10 సార్లు నేను చెప్తున్నాను, ఐ క్యాన్ డూ బెటర్ దెన్ whoever is the best in this society. I can build my own life and go forward. మీరందరూ అది మాత్రం మీరు మర్చిపోవాలి, ఎవరో వస్తారు మనకి చేస్తారని. నో, believe in yourself, believe in your hard work. And as usual, మీరు బద్ధకంగా ఉంటే, ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను, బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు. అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తాను, అది చదువు అవనే, చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకి వెళ్తారు. వై ఐ టోల్డ్ యు ఆర్ ద లీడర్స్ of the future generation or this generation for the country అనేది, మీరు పొలిటికల్గా లీడర్ అవ్వనే, మీరు ఒక బిజినెస్ పెట్టుకొని ఆ జాబ్ చేయండి, ఏదన్నా కానీ యూ ఆర్ ద లీడర్ ఆఫ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గో వే ఫార్వర్డ్ విత్ ఇట్ ఇన్ ద మైండ్. అదే నేను కోరుకుంటున్నాను. తర్వాత డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. If not, you cannot go forward. Actually, I am కొంచెం నాకు డిసిప్లిన్ ఎక్కువ. సో పీపుల్ మిస్అండర్స్టాండ్ మీ దట్ ఐఎమ్ టూ స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్నెస్ నాలో లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను. దట్ ఈస్ వై ఐ am very disciplined. At the same time, నా టీం ఎప్పుడు నేను ముందుకు తీసుకెళ్తాను. వాళ్ళు లేకపోతే నాకు జరగదు. దే ఆర్ ద వన్స్ వి నీడ్. యాజ్ యు నీడ్ ఫ్రెండ్స్. మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు యూ ఆల్వేస్ నీడ్ అ టీమ్. యూ షుడ్ బీ అ టీమ్ లీడర్. నేను గొప్ప అనేది మీరు మర్చిపోవాలి. అందరిలో నేను ఒక్కడనే అనుకుని మీరు అందరూ ముందుకెళ్ళాలి. అప్పుడే ద ఆర్గనైజేషన్ కూడా పెరుగుతుంది. యూ విల్ గ్రో అండ్ యువర్ టీమ్కి ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారు. మీతో పాటు ఆ టీమ్ మెంబర్స్ కూడా ముందుకెళ్తారు. అట్లానే హ్యాపీనెస్. యు ఆల్ షుడ్ బి వెరీ హ్యాపీ. మీరు ఏదన్నా ఏ కార్యక్రమం అయినా మీరు చేయబట్టినా అది సంతోషంగా మీరు చేయబట్టాలి. ఆ సంతోషంతోనే ఆ ధైర్యం అనేది వస్తుంది. అండ్ యూ విల్ ఆల్సో బీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్. సో అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడు జీవితంలో మీరు మర్చిపోకూడదు, ఫ్యాకల్టీ మెంబర్స్, టీచర్స్, దే ఆర్ very important in your life.
వాళ్ళ కిందే మీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఆర్ అండర్ ద ఫ్యాకల్టీ. ప్లీజ్ రెస్పెక్ట్ your teachers, your faculty, principal, head of the departments. That is very important. You have to, don't criticize behind their back. వాళ్ళలో తప్పు కాదు, మనలో కూడా ఉంటాయి తప్పులు. And don't laugh at them. There are, if you show one finger, మీరు ఒకేళ్ళు ఎత్తితే ఒకని చూపించటానికి 4 ఏళ్ళు మనకి చూపిస్తుంది. It is a reminder that we are no great. We are also criticizing our own self. And never, ever try to fool anyone. That means you are making a big fool of yourself. So I'm just saying, idanta ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను, కొన్ని నేను చేశాను కూడా. I mean with all that what I have done, mistakes నేను కూడా చేశాను. ఆ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. అదే మీ అందరికి కూడా బోధన చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ సో ఐఎమ్ నాట్ బోరింగ్ యూ. మీ అందరిని బోర్